వరంగల్ మహానగరంలోని 3వ డివిజన్ మట్టవాడ శివారులో కలిగినటువంటి మైసమ్మ దేవాలయాన్ని కూల్చివేయడంపై ఒకవైపు బీజేపీ శ్రేణులు, అదేవిధంగా పైడిపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిరసనలో భాగంగా అంటే ఇక్కడ మట్టవాడ శివారులో ఉన్నటువంటి ఒక ప్రైవేటు ప్రాంతంలో ఈ మైసమ్మ దేవాలయాన్ని నిర్మించారని చెప్పి ఇక్కడ ఇంతకుముందే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తులు చేసినటువంటి ఆరోపణలను మున్సిపాలిటీ అధికారులు వచ్చి ఆ దేవాలయాన్ని కూల్చివేశారు. ఈ సందర్భంగా ఇక్కడ వెలిసినటువంటి గ్రామ దేవాలయాన్ని కూల్చివేయడంపై ఇప్పటికే అనేక మంది మున్సిపాలిటీ అధికారులకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు విన్నపాలు విన్నవించుకున్నాక కూడా ఎవరికి సంబంధం లేకుండా ఈ దేవాలయం కూల్చివేతపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనకు బీజేపీ మాజీ అధ్యక్షురాలు రావు పద్మ ఉన్నారు. చెప్పండి మేడం, నిజంగా కూడా అంటే ఇది అత్యంత పురాతనమైనటువంటి దేవస్థానంగా చెప్పవచ్చు. ఇక్కడ ఒక చెరువు కూడా ఉందని చెప్తున్నారు. ఆ చెరువు కట్టె సమీపంలోనే ఈ మైసమ్మ దేవాలయం, అదేవిధంగా పోచమ్మ దేవాలయం, ఇట్లాంటి గ్రామ దేవతలన్నీ వెలిసినాయి. ఈ దేవాలయం కూల్చివేతపై మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ ప్లేస్‌కు సంబంధించి లేఅవుట్ జరిగినప్పుడు గూడా, ఆ లేఅవుట్‌లో ఇక్కడ గుడి ఉందని చెప్పి లేఅవుట్‌లో గూడా ప్లేస్ ఉంది. మరీ ముఖ్యంగా ఈ గుడికి ఏ ప్లాట్‌కి గూడా సంబంధం లేదు. మీరు జూస్తున్నారు. ఏ ప్లాట్‌కి కూడా సంబంధం లేదు. దేని దారులు దానికే ఉన్నాయి. మరి ఒక వ్యక్తి కావలసుకొని హిందూ దేవుళ్ళ మీద కంప్లెయింట్ చేయంగానే, ఈ కంప్లెయింట్‌ను ఆధారంగా తీసుకొని ఏ విధంగా మున్సిపాలిటీ వాళ్ళు రాత్రికి రాత్రి కూలగొడుతదని మేము అడగదలుచుకున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇయాల హిందువులకు వ్యతిరేకంగా చేసే పార్టీ. ఇయాల చూస్తున్నాం ప్రతి దగ్గర. ఇయాల ఏదో హిందువులది కాబట్టి మేము ఏమైనా చేయగలుగుతాం. అదే మరి వేరే మతాల మీద కూడా ఒక్కసారి నేను అడుగుతున్నాను నేను. వేరే మతాన్ని ఒక్కసారి కదిలియమనండి. ఒక ఇటుక ముక్క కదిలియమనండి. వాళ్ళు ఏ విధంగా కదిలియగలరు? ఇయాల హిందూ దేవాలయాలంటే ఒక చిన్న చూపు. ఒక అతను కంప్లెయింట్ చేస్తే దాని మీద ఎంక్వైరీ చేసి ఏ విధంగా దీనికి ఏం అడ్డం ఉన్నది? ఎక్కడ అడ్డం ఉన్నది? ఒక వ్యక్తి దీన్ని ఆరాధించి ఇక్కడ గుడి కడితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజలు ఇయాల గ్రామ దేవతలు ఎందుకుంటే ఇక్కడ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, మంచి సుఖశాంతులతోని ఉండాలి అనే ఒక ఆలోచనతోని ఇక్కడ గుళ్ళుంటాయి. ఆ ఎనకట ఎప్పుడో ఉన్న గుడిని దాన్ని ఇప్పుడు ఇలా కొత్తగా చేస్తున్నారు కాబట్టి దాన్ని కొంచెం మంచిగా స్లాబ్ పోసి కడితే దాన్ని వ్యతిరేకించి ఒక వ్యక్తి ఇచ్చిన కంప్లెయింట్‌ని ఆధారంగా చేసుకొని ఏ విధంగా కూలగొడతారని మేము అడగదలుచుకున్నాం. అదేవిధంగా ఇయాల బ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అంటే ఎట్లాంటి వాళ్ళకి ఆజ్యం పోస్తున్నారంటే, ఇయాల ఇట్లాంటి హిందూ దేవాలయాలను కూలగొడుతున్నారంటే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. మరి వేరే వాటికి ఎందుకు అట్లా మరి మేము చూపెడతాం ఇయాల రోడ్ల మీద ఎన్నున్నాయో నేను చూపెట్టదలుచుకున్నా. మరి వాటి మీద మేము కూడా కంప్లెయింట్ చేస్తున్నాము. ఇయాల ఆర్ఎస్ఎస్ ఆఫీస్‌కి సంబంధించి ఒక ప్లేస్ ఉంటది. దాని మీద కంప్లెయింట్ చేస్తే దాని ఆర్డర్ వచ్చినంక కూడా ఇప్పటికి కూడా మున్సిపాలిటీ వాళ్ళు కూలగొట్టాలంటే మా చేతిలో లేదు. అట్లాంటిది దీనికి ఎవరు అడ్డు అదుపు లేదన్నా దీన్ని కూలగొట్టడానికి? దీన్ని ఎవరికి లేదన్నా? కాబట్టి దీని విషయంలో మున్సిపాలిటీ అధికారులను ఇప్పుడు మేము కమిషనర్ గారు మేడం దగ్గర కూడా తీసుకున్నాం. అదే విధంగా పోలీసులను కూడా అడగడం జరిగింది. మాదేం లేదు ఇందులో మేడం కంప్లెయింట్ చేసిండ్రు. మున్సిపాలిటీ వాళ్ళొచ్చి మాకు అడిగిండ్రు కాబట్టి మేము వాళ్ళ దగ్గరకు అండగా ఉన్నాం తప్పితే మాదేం లేదు. కాబట్టి దీని విషయంలో హిందూ దేవాలయాల జోలికి ఇంకొకసారి వెళితే ఏ విధంగా ఉంటదనే విధంగా దీన్ని చూపెట్టదలుచుకున్నాం. ఖచ్చితంగా ఇది ఏ విధంగానైతే స్లాబ్ పోసి కట్టిండ్రో అదే విధంగా మేమందరం ఇక్కడ ఉంటాం. హిందువులమంతా ఒక్క తాటి మీదకొచ్చి ఇక్కడ గుడి కట్టడానికి ముందుంటాం. మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటిది ముందు జరగకుండా వాళ్ళకి బుద్ధి చెప్తాం. మేడం, అంటే ఇది ఒక ప్రైవేటు స్థలంగా చెప్తున్నారు కదా, వ్యక్తుల సంబంధించినటువంటి స్థలం. ఈ స్థల నిర్మాణంలో ఆ వ్యక్తులు ఇచ్చినటువంటి కాంప్లెయింట్ ద్వారా ఇది కూల్చివేసినాం అనేది కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా దానికి కార్పొరేషన్ అధికారులు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం పోలీసులు కూడా వచ్చి ఇక్కడ బందోబస్తు చేశారు. ఇదే క్రమం లోపల దీనికి ఏమైనా రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే నేను రాజకీయంగానే ఇప్పుడు ఒక వ్యక్తి ఇచ్చిండు కంప్లెయింట్. ఒక వ్యక్తి ఇచ్చినప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయాలి. మరి ఇది ఎవరికి అడ్డం ఉన్నది? ఏ ప్లేస్ కబ్జా అయింది? ఎక్కడ లేదు. మీరు చూస్తున్నారా ఎనక ప్లేస్ ఎనకకే ఉంది. అటు దారి అటే ఉంది. ఎక్కడ కబ్జా అయినట్టు కనబడతలేదు. అట్లా అంటే ఇయాల దేవాలయాలు గాని, ఇంకా వేరే మతాలకు ఆలోచించి చూసినట్టయితే రోడ్ల మీద ఎన్నున్నాయి మనం చూస్తున్నాం. అట్లాంటప్పుడు ఇది ఒక మతానికి సంబంధించింది. ఒక హిందువులకు సంబంధించింది. ఇట్లాంటివి మనం చేస్తే దానికి ప్రమాదం ఉంటదని ఆలోచించాలి గదా! ఇది ఎవరికీ అడ్డం లేదు. మీరు చూస్తున్నారు గదా! ఎక్కడన్నా అడ్డం ఉందా ఇది? ఇది కావాల్సుకొని ఒక వ్యక్తి దాని ఇన్‌ఫ్లూయెన్స్ ఉపయోగించి ఆయన ఎట్లా అంటాడో నాకు కూడా తెలవదు. ఇప్పుడే నేనొచ్చి ఇక్కడ వింటున్నా నేను. ఆ వ్యక్తి చెప్పిన కంప్లెయింట్ ఆధారంగానే వీళ్ళిక్కడొచ్చి అధికారులు కూలగొట్టామంటున్నారు. ఆ అధికారులైనా మరి ఇక్కడికొచ్చి మరి ఒక ధైర్యంగా మాకు ఈడ కంప్లెయింట్ చేసిండు. మరి డే టైమ్‌లో ఎందుకు కూలగొట్టలేదు? ఒక రాత్రి దొంగతనంగా కూలగొట్టాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళ కరెక్టే కంప్లెయింటే ఉన్నది. కరెక్ట్‌గానే ఉన్నది గదా! కూలగొట్టాలనుకున్నప్పుడు. కావాల్సుకొనే చేస్తున్నారు. హిందూ దేవాలయాలంటేనే ఒక చిన్న చూపు చూస్తున్నారు. హిందూ దేవతలంటేనే ఒక చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి మళ్ళా పునరావృతం కాకుండా దీని విషయంలో మేము పూర్తిగా అండగా ఉంటాం. ఇది
మళ్ళా అదే విధంగా గుడి కట్టడానికి కూడా మేము ముందుంటాం. ఏ వ్యక్తి అయితే ప్రైవేట్ వ్యక్తి కంప్లైంట్ చేసినని చెప్తున్నారో, ఆ వ్యక్తి పైన మీ ఆరోపణలేంటి? తప్పకుండా ఇప్పుడు ఆ వ్యక్తి ఆయనకి ఏం ఉద్దేశ్యం ఉందో నాకు తెలవదు. ఇక్కడున్న ప్లాట్లు పక్కనున్న ఆయనకి ఏ ఆబ్జెక్షన్ లేదు. ఈ పక్కనున్న ఆయనకి ఏం ఆబ్జెక్షన్ మరి ఆయనకేం ఆబ్జెక్షన్ ఉందో నాకు తెలవదు. కానీ ఎట్లాంటి ఆబ్జెక్షన్ ఉన్నా అమ్మవారు ఏం ఊరుకునే అమ్మవారు కాదు. ఖచ్చితంగా అమ్మవారు ఖచ్చితంగా ఆయన మీద ఏం చేయాలో తీసుకుంటది. కానీ ఆయనకి ఏది ఉండని గాని ఆరోపణ అనేది నాకు ఆయన గురించి నాకు తెలవదు. ఇప్పుడు ఇక్కడికొస్తేనే పలానా వ్యక్తి పెట్టిండు, పలానా అతను చేసిండని. అది ఏందనేది మేము కూడా తెలుసుకుంటాం. కానీ ఏది ఏమైనా గాని ఒక వ్యక్తి కాంప్లెయింట్ చేసిన దాన్ని ఆధారంగా తీసుకొని కూలగొట్టడం అనేది తప్పు అనేది నా భావన. ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏదైతే ఉన్నాడో, ఆ వ్యక్తి కూడా ఎవరైతే దీని మీద కంప్లెయింట్ చేసిన వ్యక్తిని మేము కూడా మాట్లాడతాం. దీన్ని కూలగొట్టిన దానికి మేము ఖచ్చితంగా ఇయాల హిందూ సంఘాలన్నిటితోని, హిందువులతోని, భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్ ప్రతి ఒక్క సంఘంతోని ఈడ గుడిని కట్టడానికి మేము ముందుంటాం. అలాంటిది ఇంకొకళ్ళు మళ్ళా చేయకుండా బుద్ధి చెప్తాం. ఇదే గుడి నిర్మాణం చేసినటువంటి బొల్లం రవి ఏదైతే భక్తుడున్నారో మైసమ్మ దేవాలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి, తన మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిండు. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నాడు. మీరు దాని మీద ఏ విధంగా స్పందిస్తున్నారు? నేను రవి గారికి గూడా నేను జెప్పేది ఒక్కటే. ఇలా కష్టపడ్డావు దీని విషయంలో డబ్బులు పోగు చేసుకున్నావు. నీ డబ్బులు పెట్టి కట్టినవు. కానీ మనం ఎదిరించాలే. దీని విషయంలో కొట్లాడాలి. ఆత్మహత్య మనం ప్రాణం తీసుకుంటే ఏముండదు. ప్రాణం తీసుకోకుండా ఎదిరించి కొట్లాడినప్పుడే గది. నేను ఎవరికైనా చెప్పేది ఒక్కటే. మనం ప్రాణం తీసుకోవాల్సిన అవసరం లేదు. దాని మీద ఎదిరించి కొట్లాడదాం. నీకండగా మేమందరం ఉంటాం. నువ్వు బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా దాని విషయంలో ఎవ్వరికి గాని మనం ఆత్మహత్య చేసుకోవడానికి ఆలోచన చెయ్యొద్దు. ఎదురొడ్డి పోరాడాలనేదే నా ఆలోచన. రవి గారిని గూడా కలుస్తాం. ఖచ్చితంగా వారికి గూడా ధైర్యంగా ఉంటాం. వారి కుటుంబానికి అండగా ఉంటాం. ఈడ గుడి కట్టడానికి గూడా రవి గారితోని మేము అండగా ఉండి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ కట్టడానికి ముందుంటాం. ఇక్కడ స్థానికులు గూడా ఉన్నారు. అంటే బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులున్నారు. చెప్పండి, ఈ గుడి కూల్చివేతపై మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? లోకల్ లోకల్ ఉన్న లీడర్లు ఖచ్చితంగా ఈ దేవాలయం ఏ పార్టీలో ఉండని ఈ దేవాలయం మీద వాళ్ళందరూ ముందుకొచ్చి దీనికోసం పునర్నిర్మాణం చేసే విధంగా ఈ దేవాలయం కోసం పనిచేయాలి. ఎందుకంటే మైసమ్మ తల్లి దేవాలయం 2004లో మనం కుడా లేఅవుట్లో ఏదైతే చూసుకున్నట్టయితే ఈ యొక్క దేవాలయం కోసం ఈ కుడా లేఅవుట్లో వదిలిపెట్టడం జరిగింది. కాబట్టి అట్లాంటి దేవాలయాన్ని దయాలు తిరిగే రాత్రి తీసుకొచ్చి దీన్నొక దేవాలయాన్ని కూలగొట్టడం అనేది చాలా బాధాకరం. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు చేస్తే దీన్ని తీవ్రంగా ఖండిస్తాము. అసలు ఊరుకునే ప్రసక్తే లేదు. మేము ముందే చెప్పాను, అమ్మవారు ఒకటే చేతిలో అభయహస్తం చూపిస్తది. మిగతా చేతులు అన్నిట్లో ఆయుధాలే ఉంటాయి. కాబట్టి అదే విధంగా హిందువులందరూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ముందుకొస్తారు. ధర్మ హింస తదైవచ కూడా వెనకాడబోము అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కాళ్ళ ప్రభుత్వం. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పారు. ఏదైతే ముస్లిమ్స్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఎలా అయితే హిందువుల గురించి ఆపోజిట్‌గా ప్రభుత్వం అనేది చేస్తుంది. ఏదో ఒక్క ఆయన ఇచ్చే కంప్లెయింట్ నుంచి ఇదంతా చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ గుడికి ఆ రవి అనే అతన్ని ఇప్పుడు ప్రోత్సహించడానికి వెళ్తాం. అతనితో మేము ఉంటాం. అతనితోటే ఈ గుడి మళ్ళా నిర్మాణిస్తాం. జై శ్రీరామ్. మైసమ్మ దేవాలయం కూల్చివేతపై స్పందించి 3వ డివిజన్ కార్పొరేటర్ జన్ను శివారాణి అనిల చిల్లు మేడం, చెప్పండి. అంటే ఈ కూల్చివేతపై మీ అభిప్రాయం ఏంటంటే ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ వైరుధ్యాలతో మాట్లాడుతున్నారు. మీరేమనుకుంటున్నారు? మాకు పార్టీలతోటి సంబంధం లేదు. మొదట ఏంటంటే మా ఊరు బాగుండాలి. ప్రతి మతాన్ని, ప్రతి వారిని మేము గౌరవించుకుంటాము. అదేవిధంగా మరి ఇక్కడ ఏం జరిగిందో మరి వీళ్ళైతే మా దగ్గరకొచ్చి మరి కూలగొట్టే ముందు మాకొక మాట కూడా ఎవ్వరు చెప్పలేదు. అది మాత్రం చాలా బాధాకరం. ఎవ్వరి మనోభావాలను ఎవ్వరు కూడా బాధ పెట్టే అవసరం లేదు. మరి వారు ఆ విధంగా చేయడం గూడా కరెక్ట్ కాదు. వారి ఫ్లాట్‌లలో మాత్రం ఇది లేదని అంటుండ్రు గాబట్టి, వారు ఈ విధంగా చేయడం మాత్రం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. బీజేపీ నాయకులు కావచ్చు, లేకపోతే బీజేపీ అనుబంధ సంఘాలు కావచ్చు, ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి లేదు. కూల్చివేత అంటున్నారు. దానికి మీరేమంటున్నారు? లేదండి. మా కాంగ్రెస్ పార్టీకి ఈ కూల్చివేతకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ ఉన్న ఫ్లాట్ వాళ్ళేమన్నా వారికి సంబంధించి దీన్ని ఈ విధంగా చేసిండ్రు కావచ్చు గానీ, కాంగ్రెస్ పార్టీకైతే సంబంధం లేదు. మేము గూడా మరి ఇక్కడ గుడికి సంబంధించిన కమిటీ వారితో మేము గూడా ఏకీభవిస్తాం. అంటే ఒక మా తరపున ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంగా చేసిళ్ళు, దీనికి పోలీస్ సపోర్ట్ చేసిళ్ళు అనేది మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒక లేదండి. పోలీస్ ఆఫీసర్ మీద బలమైన ఆరోపణ చేస్తున్నారు. మీరేమంటారు? లేదండి. అలాంటిది కరెక్ట్ అయితే కాదు. ఎమ్మెల్యే గారు గూడా మరి దీని గురించి మాట్లాడుతా అన్నారు. వారు గూడా ఇది కరెక్ట్ కాదని చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది ఎలాంటి సంబంధం లేదు. ఓకే, ఈ గుడి నిర్మాణం చేసిన వ్యక్తి ఆహ్, ఆత్మహత్య
యత్నం చేశారు, హాస్పిటల్లో ఉన్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? చాలా బాధ. అన్న ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం అయితే బాధ. కాకపోతే అన్నకి ఎంత మనోవేదన కలిగి ఆ విధంగా చేసిండ్రనేది మనం గూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడి వారు ఆ విధంగా ప్రవర్తించడం గూడా కరెక్ట్ పనైతే కాదన్న. ఓకే. ఈ గుడి నిర్మాణం గురించి మీరేమనుకుంటున్నారు? మళ్ళీ కరెక్ట్ అంటే ఆహ్, అధికారులతోటి మాట్లాడి మేయర్ గారితోటి నాగరాజన్న గారితోటి మాట్లాడి మేము మళ్ళీ దీని నిర్మాణంకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు గ్రామ దేవతలుగా విరజిల్లుతున్నటువంటి ఈ ప్రాంతంలో మైసమ్మ దేవాలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి బొల్లం రవి తన సొంత డబ్బులతోటి ఈ దేవాలయాన్ని నిర్మించిండు. అతను ఈ గుడి కూల్చివేయడంపై అతను ఆవేదన చెంది ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అదే క్రమం లోపల గ్రామస్తులు కూడా చాలాసార్లు అధికారులకు విన్నవించారు. పైడిపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు వాళ్ళందరూ కూడా ఈ గుడి కూల్చివేతకు వచ్చినటువంటి అధికారులపైన నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భాలని ప్రజలతోటి సంబంధం లేకుండా గుడి కూల్చివేతపై ఇప్పుడు హిందూ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, హిందూ వాహిని లాంటి సంస్థలన్నీ కూడా ఈ గుడి నిర్మాణం చేపట్టేంత వరకు మేము పోరాడతాం, ఉద్యమిస్తామని చెప్తున్నాయి. ఈ